బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో మొదటి పుస్తకం పేరు తెలిసిన వాళ్ళు చెప్పండి. ఆహా, ఎంత చక్కగా చెప్పారు. 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం దగ్గర నుండి. హనోకు 60 ఏండ్లు బతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 360 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హనోకు మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత కుమారులను కుమార్తెలను కనెను. 600 సంవత్సరములు దేవునితో నడిచెను. నిజమైన క్రైస్తవ భక్తి ఒక్కరోజు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోయేది కాదండి. క్రైస్తవ భక్తి ఇంకెంతకాలం ఇలా నోరు మూసుకోవాలి? తిట్టేవాళ్ళని తిట్టకుండా, కొట్టేవాళ్ళని కొట్టకుండా, అన్యాయం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, ఎన్ని రోజులు ఈ భక్తి, ఎన్ని రోజులు నేను ఇలా కళ్ళు కట్టుకొని నోరు కట్టుకొని చెవులు కట్టుకొని ఉండాలి అని కొంతమంది విసిగిపోతూ ఉంటారు. కానీ నిజమైన క్రైస్తవ భక్తి కొద్ది రోజులో కొన్ని సంవత్సరాల్లో కాదండి. నిజమైన క్రైస్తవ భక్తి దేవునితో నడవటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం. దేవునితో నడవటం అంటే బైబిల్లో రాయబడింది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడతురా. చాలామంది భార్యాభర్తలు కూడా నుండి బజార్ కానీ బయలుదేరతారు. బయలుదేరి ముందు ఆయన నడుస్తుంటాడు, వెనకాల ఏమి నడుస్తుంటుంది. ఎందుకు? ముందు బాగానే నడుస్తారు కొంతసేపు. చీర కొంటావా? నేను కొన్నావు. చీర కొన్నావు, కొండ అంట, కొనకపోతే పా. ఏంటంటే ఆయన ముందు ఈయన వెనకాల. ఏంటంటే చాలాసార్లు ఇద్దరు ఏక మనసు లేకపోతే పక్కన నడవలేరు, కలిసి నడవలేరు. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఏకత్వం లేదు. భార్యాభర్తల్లో ఎక్కడ చూసినా తగాదాలే, ఎక్కడ చూసినా గొడవలే. కలిసి ఒకింటనే ఉంటారు, వండుకుంటారు, తింటారు, అవసరమైతే డబుల్ కాట్ మీదే పడుకుంటారు, కానీ మాట్లాడుకోరు. కానీ మనసు కలవదు. యథావిధిగా పిల్లల్ని అంటారు, కుటుంబం నడుస్తుంది అనుకుంటుంటారు, కానీ ఏక మనసు లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. కారణం ఇద్దరి మనసులు కలవటం లేదు. నేను గమనించి చూసింది ఏంటంటే, అంటే పాపము ఎక్కడ ఉంటుందో ఆ పాపం అండి ఇద్దరు మనుషుల్ని అతకనివ్వదు. ఇద్దరు మనసులు అతుక్కోరే, ఇద్దరు మనసుల మధ్య పాపం ఉందంటే వాళ్ళు ఇద్దరు కలిసి బ్రతకొచ్చు, మాట్లాడుకోవచ్చు, బిజినెస్ చేయొచ్చు, వేరే ఏమన్నా చేయొచ్చు, కానీ వారి ఇరువురి మనస్సులు మాత్రం కలవు. ఇరువురి మనస్సులు కలవాలంటే యేసుక్రీస్తు ప్రేమ అక్కడ ఉండాలి. పాపం మనల్ని వేరు చేస్తుంది. ఎంతోమంది కుటుంబాల్లో మనుషులు వేరైపోయి ఉన్నారు. ఎంతోమంది భార్యాభర్తలు వేరుపడిపోతూ ఉన్నారు. పట్టణాల్లో వేరుపడుతున్నారు, పల్లెల్లో వేరుపడుతున్నారు. నాకొచ్చే ఉత్తరాలు నేను చదివినప్పుడు ఎంత బాధ కలుగుద్దంటే, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడండి, నాకు విడాకులు ఇచ్చేస్తానంటున్నాడండి, నా భర్త నాకు కావాలి, మా అత్తమామలు నన్ను వద్దంటున్నారు అని ఎంతమంది భార్యాభర్తలు వేడిపోతున్నారు. చాలామంది పురుషులు కూడా ఈ రోజున నా భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నేను వద్దంటుంది, నాకు నా భార్య కావాలి, నాకు కావాలి అని అతను అంటున్నాడు, కానీ ఆమె రానంటుంది. నా భర్త కావాలని మరొకరు అంటున్నారు, ఆయన వద్దంటున్నాడు. ఇదే సంగతి. రెండు చేతులు కలిస్తే కానీ ఏమవుదంటండి, చప్పట్లు కొట్టలేవు. ఒక్కొక్క చెయ్యి చప్పట్లు కొట్టి చూపించండి చూద్దాం. టుక్కు 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 అనుకోవాల్సింది ఏమి లేదు అక్కడ. ఏంటంటే చాలామంది జీవితాల్లో ఏక మనసు లేదు. దేవుడు మనతో కలిసి ఉండాలంటే మనకి ఏక మనస్సు ఉండాలి. భార్యాభర్తలు వేరు వేరు మనసులతో ఉంటే ఆ ఇంట్లో దేవుడు ఉండడండి, ప్రభు సన్నిధి ఉండదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు విడివిడిగా ఉండి ప్రార్థిద్దరో నేను అక్కడ ఉందును అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఏకీభవించి ప్రార్థిస్తారు. హనోకు అనే ఆయన దేవునితో నడిచాడంట.
ఒక రోజు కాదు, ఒక గంట కాదు, ఒక 3 రోజులు కాదు. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. యేసు ప్రభు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడించకోనిడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని వారానికి ఒక రోజు నన్ను వెంబడించాలన్నాడా? ఏం చెప్తున్నారో వింటలేదు నేను. ఏమా? అనుదినము నన్ను వెంబడించాలి. హనోకు దేవునితో నడిచాడు. దేవునితో నడిచేవాడికి దేని గురించిన దిగులు ఉండదండి. దేవునితో నడిచేవాడికి దేని గురించిన భయం ఉండదండి. దేవునితో నడిచేవాడికి ఏ కొరత ఉండదండి. దేవునితో నడిచేవాడికి ఏ అపాయము రాదు. ఎంతమంది దాన్ని గ్రహిస్తున్నారు? నా దగ్గర ₹1,00,00,000 పెట్టుకొని నేను నడుస్తుంటే నాకు ఎంత భయమో తెలుసా? ఎవడన్నా వస్తున్నాడేమో, నన్ను కొడతాడేమో, నా కోసం వస్తున్నాడేమో, నన్ను చంపేసి డబ్బులు తీసుకుపోతాడేమో. అదే నేను యేసు ప్రభుని అంట పెట్టుకొని వెళ్తుంటే, ప్రభు నాకు ₹1,00,00,000 కావాలంటే ఇస్తాడు, కావలసినప్పుడు ₹1,000 కావాలంటే ఇస్తాడు. నా దగ్గర ఏం డబ్బులు ఉండవు, కానీ నా యేసయ్య నాకు ఉన్నాడు కాబట్టి నాకు ఏ లోటు ఉండదు. గన్నులు పెట్టుకొని వెళ్తారు కొంతమంది, బ్లాక్ క్యాట్స్ అంట, పక్కన బాడీ బిల్డర్లు. ఏంటంటే మనిషి వెళ్తుంటే ముందు తుపాకులు పట్టుకొని వస్తుంటారు, చూసారు మీరు ఎప్పుడల్లా? యేసు ప్రభు నాతో ఉంటే నాకు ఏ బాడీ గార్డ్ అక్కర్లేదు. నా యేసయ్య నా కాపరి, ఆయన నాకు ఏ అపాయం రాకుండా కాపాడుతాడు. ఎంతమంది మీరు దీన్ని నమ్ముతున్నారు? యేసయ్య కోసం వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా వందనాలు. మీరు చాలామంది విశ్వసిస్తున్నారు. మరి యేసయ్య కావాలా, డబ్బు కావాలా? ఆలోచిస్తారు అక్కడికి వచ్చేటప్పటికి. యేసయ్య కావాలా, ₹1,00,00,000 కావాలా? నిజమేనా? పాలకొల్లో ఇంత మంచి విశ్వాసాలు ఉంటారని నాకు తెలియలేదండి. యేసయ్య కావాలా, లోకం కావాలా? మంచి బంగ్లా కావాలా, యేసయ్య కావాలా? మరి యేసయ్య దగ్గరకు వచ్చి బంగ్లా దయచేయి ప్రభా, ఇల్లు కట్టుకోవాలి, ఆయన ఇల్లు లేదయ్యా అంటారేంటి? ఆయనే నా కోట, నా దుర్గము. ఎవరండి యేసు ప్రభు? మనకి ఎవరంట? ఒక ఇల్లు కాదు, పెంకుటిల్లు కాదు, మిద్దిల్లు కాదు. ఎవరంట ఆయన? కోట. ఆయన నా కేడము, నా ఖడ్గము అన్నాడు. చూడండి దావీదు లాంటి భక్తుడు ఆ రోజున. ఈ రోజున అలాంటి విశ్వాసం కనపడటం లేదు. నాకు ఇల్లులు కావాలి, కార్లు కావాలి, బాడీ బిల్డర్స్, బాడీ షేప్ గార్డ్, బాడీ గార్డ్స్ రావాలి, డబ్బులు కావాలి, బంగారం కావాలి. ఇవ్వండి, వెండి నాది, బంగారం నాది అన్నాడు ప్రభు. నీ బంగారం కావాలంటే కావాల్సినప్పుడు ఇస్తాడు, తొందర ఏం లేదు. అప్పులు చేసి కొనుక్కోవాల్సిన అవసరమేమీ లేదు. ఈరోజు చూడండి, యేసయ్య ఉంటే నాకు అన్నీ ఉంటాయి అన్న విశ్వాసుల్ని మాలాంటి బోధకులు ఉత్పత్తి చేయలేకపోతున్నారు. యేసయ్యను మీకు ఇచ్చి పంపించాలి, యేసయ్యను మీరు మోసుకొని వెళ్ళాలి అనే భక్తిని ప్రతిబింబించే వర్తమానాలు మీకు అందించడం లేదు. మమ్మల్ని మాకివ్వండి కానుకలు, మీకు ఇస్తాడు దేవుడు. మీకు ఇచ్చే దేవుడు మాకెవడా? చెప్పండి, అర్థం కావట్లేదు. మరి మీకు ఇస్తే మాకు ఇస్తాడని మాకివ్వండి ఎందుకు? నేను అందుకే అడగటం, నాకు ఇవ్వట్లేదు. మీరు ప్రేరేపించితే పరిచర్యకి ఇవ్వండి. ఈ రోజున చాలామంది నామకార్థ స్థితిలో మన భారతదేశంలో మూఢభక్తి ఎక్కువ అండి. అయ్యగారి కాళ్ళు పట్టుకుంటే ఆశీర్వాదం వచ్చేస్తుంది. యేసయ్య పాదాలు పట్టుకోండి, యేసయ్య అంగీ పట్టుకోండి. మేమిచ్చే చేతి కొట్లు కాదు కొనుక్కునేది, మేమిచ్చే నూనె ఓటలు కాదు కొనుక్కునేది. యేసయ్య నామములో జయమున్నది, స్వస్థత ఉన్నది, విడుదలన్నది. మీరు యేసు క్రీస్తు నామంలో మోకరించి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన నేర్చుకున్న క్రైస్తవుండండి ఎవడు పడగొట్టలేడు. మోకాల మీద పడ్డవాడు కింద పడటానికి అవకాశమే లేదు. ప్రార్థన నేర్చుకోవటం లేదు. ఈ రోజున మనం ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ ప్రార్థన చేయటానికి ఆశపడటం లేదు. మీరు ప్రార్థన చేయడం నేర్చుకుంటే యేసయ్య మీ దగ్గరే ఉంటాడు, మీ పక్కనే ఉంటాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉన్నాడు, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నాకు మొరపెట్టు,
నీకు గూఢమైన మర్మమైన ఆశ్చర్య కార్యాలను నేను బయలుపరుస్తాను. ఈరోజున చాలామంది క్రైస్తవులకు కూడానండి రేపటి గురించిన భయం. నేను ముసలోడిని అయిపోతే ఏమైపోతాను, మా అమ్మాయి పెళ్ళి ఎవరు చేస్తారు, ఏంటండి చాలా దిగుళ్ళు చాలామందిని వేధిస్తూ ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళగానే నీ క్యాన్సర్ అని చెప్పగానే ఏమవుతుంది చెప్పండి అమ్మా? మీకు తెలిస్తే కదా, మీకు వస్తే కదా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని మీరు అడగండి, ఇంకంతే. అన్నం తినబోద్దు ఇది, ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏడిపే. ఒక్క రోగం వచ్చిందంటే, క్యాన్సర్ వచ్చిందంటే ఇల్లులు అమ్మేసుకుంటున్నారు ట్రీట్మెంట్ కోసం, కీమోథెరపీల కోసం. 3 నెలలు 4 నెలలు నానా తిప్పలు పడుతున్నారు, ఎంత బాధల్లో ఉంటున్నారు. కానీ ప్రభువుకు మొరపెట్టినప్పుడు గాఢాంధకార లోయలో నీవు సంచరించినను ఏ అపాయము నీకు రాదు అన్న రీతిగా దేవుడు తన హస్తాన్ని చాపి అద్భుతాలను జరిగిస్తున్నాడు. యేసయ్య నాతో ఉంటే నాకే బాధ లేదు. ఓకే, హనోకు ఎట్లా నడిచాడు చూడండి. హనోకు కుమారులను కుమార్తెలను కని యేసును వెంబడించాడు, దేవుణ్ణి వెంబడించాడు, ప్రభువును వెంబడించాడు. 600 సంవత్సరాల్లో ఎంతమంది పిల్లల్ని కను ఉంటాడు ఆయన? ఫ్యామిలీ ప్లానింగ్ లేదండి ఇప్పుడులాగా. తిండికి కరువు లేదు, ఆరోగ్యానికి బాధ లేదు. అప్పుడు కనీసం 600 మందిని కను ఉంటాడు. పోనీ 2 ఏళ్ళకు ఒకళ్ళు వేసుకున్నా ఎంతమంది పిల్లలు? 300 మంది పిల్లలు. మరి 300 మంది పిల్లలు పుట్టాక కూడా యేసయ్యను వెంబడించాడంట. చాలామంది ఈ రోజుల్లో యవ్వనస్తులు చెగ్గున దేవుని సేవ చేస్తామని, దేవుని కోసం పరుగులు ఉరుకులు వేసి ఇలాంటి పనులు చేయడానికి, దేవుని కొరకు ఏదైనా చేయాలన్నా, సువార్త సేవ చేయాలన్నా, పాటలు పాడాలన్నా, పరుగులు తీయాలన్నా రెడీగా ఉంటారు. కొంతమంది కొండోలు ఏదో చతికిలడిపోతారు. ఏం బ్రదరు, ఏం తమ్ముడా, భలే సేవ చేసేవాడు కదా, మందిరానికి అందరికంటే ముందు వచ్చావు కదా, ఏంటి ఆలస్యమైందంటే పెళ్ళి అయిందండి అన్నాడు ఒక ఆయన. పెళ్ళైతే ఏమి? పెళ్ళైతే ఆమెతో కుదరటం లేదండి, తొందరగా రెడీ అవ్వమంటే రెడీ అవ్వదండి. ఏంటండి, వదిలేసి వస్తే మళ్ళీ మీరు తిడతారని వెంట పెట్టుకొని ఆమెను అనే ఆశీర్వాద ప్రార్థన వచ్చేటప్పుడు వచ్చి చేరుతున్నామండి. ఏంటండి, కొంతమంది ఒంటరిగా అయితే పరిగెడతారు, భార్యతో పరిగెత్తమంటే ఇప్పుడు చెప్పండి, మేము భార్యాభర్తలు ఇద్దరం దేవునితో నడుస్తున్నాం, నేను నా భార్య లేక నేను నా భర్త దేవుడు కలిసి నడుస్తున్నాం అన్నోళ్ళు చేసి చూపించండి. తగ్గిపోయింది. మంచి విశ్వాసుల కుటుంబాలు ఉన్నారు ఇక్కడ. ధన్యులు మీరు. నువ్వు ప్రభువును వెంబడించాలనుకున్నప్పుడు అడ్డం వేసేది బయట వాళ్ళు అడ్డం వేస్తే నువ్వు ఆగిపోవు. నీ ఇంట్లో ఉన్న భార్య ద్వారా, భర్త ద్వారా నిన్ను ఆటంకపరచడానికి సాతానుడు ప్రయత్నిస్తాడు. లోతు నీతిమంతుడు, లోతు బాగా పరిగెడుతున్నాడు, కానీ ఆయనకు భార్య దొరికింది, అక్కడ ఊరకొచ్చిందట. ఎక్కడ? ఐగుప్తు దేశంలో పనివారిని పనికెత్తలు ఇచ్చాడు చూడండి రాజు. అందులో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఆమె అన్నురాలు, ఆమె అలంకరణ, ఆమె యొక్క లోకత్వము ఆమెలో ఉండిపోయినాయి. అందుకని ఆమె ఎంతసేపు లోతుకు అడ్డం పడతా ఉంది. అబ్రహాముతో, విశ్వాసపరుడైన అబ్రహాము శారాలతో లోతు పరిగెత్తాడు, సంతోషంగా వెంబడించాడు. దేవునితో అబ్రహాము నడుస్తుంటే అబ్రహాముతో పాటు లోతు నడుస్తున్నాడు. కానీ ఒక సమయం వచ్చేటప్పటికీ వేరుపడిపోదాం. లోతుకి ఇష్టం లేదు వేరుపడటం. కానీ ఎవరు వెనకాల? అమ్మగారు. ఎవరండి? ఆమె పేరు లేదు బైబిల్లో. ఏం పేరండి ఆమె పేరు? లోతమ్మ, లోతు భార్య. ఏం చేసింది? వేరుపడిపోదామండి. ఈ శారతో ఉంటే సినిమాలకు వెళ్ళనివ్వట్లేదు. ఈ అబ్రహాంతో ఉంటే మాట్లాడితే మోకరిల్లు ప్రార్థన అంటాడు. మనం వేరుపడిపోతే చక్కగా ఉంటుందండి. మనం వీళ్ళ దగ్గరే ఉంటే మనం బాగుపడము, పైకి రాము. ఏంటండి, నేను గమనించిందండి, దేవుని బిడ్డలతో ఉన్నప్పుడు మనం ఎంత అణిస్తే ఎంత ఆశీర్వాదం మనకి. నా జీవితంలో నుండి 18వ సంవత్సరంలో యేసుప్రభుని తెలుసుకున్నా. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు దేవుని సేవకుల చేతి కింద అణిగి ఉన్నాను నా యమనకాలం అంతా. దేవుని మందిరంలో చాకరీ చేస్తూ, మందిరాన్ని ప్రేమించి, మందిరంలో పనులు చేస్తూ, సువార్త పనులు ముందుకు సాగడానికి, సేవకులు చెప్పినట్టుగా విని అణిగి ఉండడానికి సహాయం చేశాడు. కాబట్టి యవ్వన కాలంలో తప్పిపోకుండా
ఈ రోజు వరకు ఆరోగ్యంగా, బలంగా నా విశ్వాసాన్ని కాపాడుకొని ఓవరకే పొగడ్తలకు, డబ్బుకి, లోకానికి లొంగిపోకుండా విశ్వాసాన్ని స్థిరపరుచుకున్నాను. యవ్వన కాలంలో కాడిమోయట నరునికి మేలు. నీకు ప్రార్థనాపరులైన భార్య ఉంటే ఇసుక్కోకండి. ప్రార్థన చేద్దామన్నాడే, ఎప్పుడు ప్రార్థన అంటావు పద అనకండి. అవునమ్మా నాకు ఎలాగ చేత కావట్లేదు, నువ్వన్నా చెయ్యి అని అడగండి. మీకు తెలియదు ఆ ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం నువ్వు ₹1,00,00,000 సంపాదించుకున్న దాంట్లో కూడా ఉండదండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థిస్తే పరలోకాన్ని భూలోకానికి దింపొచ్చు, పరలోకం భూలోకంలో అనుభవించవచ్చు. చాలాసార్లు చాలా కుటుంబాల్లో భార్య ద్వారా లేక భర్త ద్వారా ఆటంకాలు కలుగు చేస్తున్నాడు సాతానుడు. అందుకని ఒకవేళ మీరు ఒకరి మీద ఒకరి కోపం వచ్చినా, ఒకరితో ఒకరు జగడాలు వేసుకున్నా, మీరు ఎంత మాత్రమో కోపాన్ని సూర్యుడు అస్తమించే వరకు మీ హృదయంలో ఉంచుకోకండి. సరే, భార్యాభర్తలు దేవుని వెంబడిస్తున్నారు. మరి ఆ హానోకు భార్య మాత్రం ప్రభువుని వెంబడించారన్నదా? కుమారులు కుమార్తెలతో ప్రభువుని వెంబడిస్తున్నాడు. మీ బిడ్డలను సైతానికి అప్పచెప్పి మీరు మాత్రం పరలోకానికి వెళ్తారా? మీ బిడ్డలు నరకంలో అల్లాడుతుంటే మీరు పరలోకంలో కూర్చొని సంతోషిస్తారా? ఏంటండి, మీరు నిజంగా రక్షించబడ్డ తల్లిదండ్రులు అయితే మీ బిడ్డలను వెంట పెట్టుకొని వెళ్ళండి. మీ బిడ్డలను దేవుని మందిరానికి వచ్చినప్పుడు వెంట తీసుకొని రండి. వద్దులే నాయన, నువ్వు మూవీలు చూసుకుంటూ కూర్చోండి, సినిమాలు, మేము చర్చికి వెళ్ళి వస్తామని చెప్పకండి. ఏంటండి, నువ్వు పోయి ఆడుకో అయ్యా, మేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకొని వస్తామని చెప్పకండి. ఫరో దగ్గర ఇశ్రాయేలీలందరినీ బానిసలుగా చేసేసాడు. మోషే వచ్చన్నాడు, నా ప్రజలందరినీ పంపించు, మేము వెళ్ళి 3 రోజులు దేవుణ్ణి ఆరాధించుకోవాలి అంటే ఫరో ఏమన్నాడండి? నేను లీవ్ ఇవ్వను, నేను పంపకపోతే అని దేవుడు ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆ బాధలు తట్టుకోలేక ఫరో అన్నాడు, సరే పురుషులు మాత్రం వెళ్ళండి అంటున్నాడు. ఎందుకని పురుషులు మాత్రం వెళ్తే స్త్రీలు ఉంటే అక్కడ ఏం చేస్తారు? మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారు? మనసు అంతా ఎక్కడ ఉంటుంది? కుటుంబం మీద ఉంటుంది. లేదు మేము కుటుంబాలుగా వెళ్ళాల్సిందే అంటే మళ్ళీ అంటున్నాడు ఫరో, అయితే కుటుంబాలు వెళ్ళండి, ఆస్తి అంతా ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళండి అంటున్నాడు. ఆస్తి అంతా వదిలిపెడితే ఎక్కడ ఉంటుంది మనసు? మళ్ళీ ఇక్కడే ఉంటుంది. ఆయన అన్నాడు, మోషే ఒక డెక్క కూడా వదిలిపెట్టం ఇక్కడ. మేకల కాటికి డెక్కలు ఉంటాయి కదండి, ఊడిపోయినాయి, ఆ డెక్క ముక్క కూడా ఇక్కడ వదిలిపెట్టాం. మాకు సంబంధించినవన్నీ మేము దేవుని దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఎంతమంది ఇలా ఈ రోజున నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదము అనే వాక్యం ఇంట్లో పెట్టుకుంటారేమో కానీ, నా సమస్తము నీకే ప్రభువా అని పాటలు పాడతారేమో కానీ, ఎంతమంది నీ కుటుంబంతో ప్రభువుని వెంబడిస్తున్నారు? నీ ఆస్తిపాస్తులతో దేవుణ్ణి గణపరుస్తున్నాడు. నాకున్నదంతా నా యేసయ్య ఇచ్చింది అని ఎన్నో పాటలు పాడుతుంటామండి. కానీ నిజంగా నీకున్నదంతా యేసయ్య కొరకు ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? ఆనాడు పేతురు యోహానును ప్రభువు పిలిచినప్పుడు వారు సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. అందుకని పేతురు యోహానులు అడుగు తిని వాళ్ళు అయిపోయారా? ఏమి లేని వారు అయిపోయారా? వారికి ఏమీ లేదు. కానీ అన్నాడు, ఆ పుట్టుకుంటోడు చూసి, వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చూసి, ఒకవేళ సిల్క్ అంగీలు వేసుకున్నాడేమో, నాకులా కోట్లు వేసుకున్నాడేమో, కోట్లు లేవు కదా అప్పుడు, వాళ్ళని చూసి వీళ్ళు చాలా ధనవంతులు అనుకొని వారి దగ్గర మాకేమైనా దొరుకుద్ది అనుకొని వారు అయ్యా అంటే పేతురు యోహానులు ఏమన్నారండి? వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువనగానే పుట్టుకుంటూ వాడు లేచి నడిచాడు. ఒకవేళ వాడికి 10 రూపాయలు కానుకేసినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా, వాడి కుంటుదనం పోకపోతే వాడికి ఏమైనా ప్రయోజనం ఉందా? పేతురు యోహానుల దగ్గర డబ్బులు లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఉన్న ఆశీర్వాదం ఉంది. క్రీస్తును పోగొట్టుకొని డబ్బులు సంపాదించుకుంటే ఏం ప్రయోజనం అండి? క్రీస్తు లేకుండా ఎన్నున్నా ఏముందండి? క్రీస్తు లేకపోతే ఇలాంటి సభల్లో ఒకవేళ జైపాల్ ఉన్నాడు అని మీరు అందరూ వచ్చి ఉంటే, ఈ ఇన్ని సున్నాల పక్కన పెడితే మన విలువ ఎంతండి? అరే 0 అంటే ఎంతండి విలువ? 0. 10 సున్నాలు అయితే 10 సున్నాలు కూడా 0. 1000 సున్నాలు అయితే అయ్యయ్యో, మా మీటింగ్ 1,00,000 మంది వచ్చారంటే 1,00,000 సున్నాలు ఎంత? 1,00,000 సున్నాలు ప్లస్ జైపాలు పెద్ద 0. పెద్ద 0 చిన్న సున్నాలు కలిసి ఎంతండి? అన్ని సున్నాలే. ఈ సున్నాల మధ్య ఒకటేస్తే, 1,00,000 సున్నాల మధ్య ఒకటేస్తే ఎంత అయ్యారు చెప్పండి? ఈ సున్నాలన్నింటికి ఏమొచ్చేసింది? విలువ వచ్చేసింది.
ఆ యేసయ్య ఒకడు మనతో ఉంటేనే మనకు విలువ. యేసయ్య లేకుండా మనం ఎంతమందివి చేరినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని మీటింగులు పెట్టినా, ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఏం చేసినా సున్నా. మన బ్రతుకులో విలువ లేదండి. పౌలు అన్నాడు, నాలో మంచి ఏమీ లేదు, నేను పాపమునకు అమ్మడి పడిపోయిన వాడిని, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇటు దౌర్భాగ్యమైన శరీరము నుండి నన్ను ఎవడో విడిపిస్తాడు. ఏమంటే మనుషుడు వెర్రవేగుతాడు, నేను ఎంఏ చదివాను, నేను ఐఏఎస్ ఆఫీసర్ని అంటాడు. ఏమంటే ఆ లారీ టైర్ ఎక్కింది అనుకోండి, ఆ బొర్ర ఏమవుతుంది చెప్పండి? ఎంఏ బొర్ర కదా నాగుద్దా? ఎంఏ బొర్రాబు, పిహెచ్డి బొర్రాబు పటాక్కును వెళ్ళిపోతుంది. ఏం చదువుకున్నాడు బుర్ర పగిలిపోతుంది, ఎంఏ చదివినోడు బుర్ర పగిలిపోతుంది. ఎవడు కాపాడగలరు? నేను, నాకు చాలా అందం ఉంది, నేను చాలా అందగత్తిని అని వెర్రవేగిందంట ఆ మహాతల్లి. ఏం పేరు? డయానావా? రాజుగారి కోడలైంది, రాజింటికి కోడలైంది ఆమె. చాలా అందచందాలు కలిగిన ఆమె, రాజటీవీ కలిగిన ఆమె. కానీ ఏమైందండి? యాక్సిడెంట్లో గుద్దితే మొక్క చెక్కలైపోయి మనిషి ముఖం కూడా కనపడకుండా పోయింది. ఎంత మాత్రం మన జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి పడగ వంటిది. నీ అందము, నీ బలము, నీ జ్ఞానము, నీకున్నదంతా ఒక్క క్షణంలో నువ్వు పోగొట్టుకుంటావు. యేసయ్యను నీవు కలిగి ఉంటే ఏమున్నా లేకున్నా ఆయన రాజ్య వారసులం అవుతాం. ఈ అంచె దినాల్లో సాతానుడు కుటుంబ వ్యవస్థ మీద తిరగబడుతున్నాడండి. ఇంటికి ఒకడిని సాతాను అద్దెకు తీసుకుంటున్నాడు, ఇంటికి ఒకడిని పట్టుకుంటాడు అంతే, ఒక్కడే. చాలామంది చెప్తుంటారు నాకు వచ్చి, అయ్యా మా పిల్లలందరూ మారాడయ్యా, ఒక్కడున్నాడయ్యా, వాడు తాగొచ్చి ఇంట్లో గోలగోలు చేస్తున్నాడయ్యా, రోజు సమాధానం లేకుండా చేస్తున్నాడయ్యా, అందరూ మారారు, అంత ప్రార్థన చేస్తారు, ఒక్కడే చాలు ఇంట్లో ఉన్న సమాధానం అంతా పాడు చేస్తున్నాడు, ఇంట్లో ఉన్న సరుకులన్నీ తీసుకెళ్ళి అమ్మేస్తున్నాడు, తండ్రి మీద కొట్టడానికి వెళ్తున్నాడు. చూడండి, ఇంటికి ఒకరిని సాతాను పెట్టుకొని ఇంట్లో కలవరం పెడుతున్నాడు. మీ ఇంట్లో ఎవరైనా అట్లాంటి మొండి వాళ్ళు ఉంటే, మారని వాళ్ళు ఉంటే, ఈ సభలు మీకోసమే. ఈ సభల్లో అలాంటి వారిని మార్చడానికి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. మీరు వాళ్ళు ఇక్కడికి రప్పించండి, రాకపోయినా మీరు ఇక్కడ మోకాళ్ళని ప్రార్థించండి, దేవుని ఆత్మకార్యం అక్కడ జరిగిస్తాడు. ఈ రోజున నీవు నరకానికి పోకుండా నిన్ను రక్షణ కలుగు చేయడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు చెప్తున్నాడు, లోబడనులని వారి వైపు దినమంతయు నా చేతులు చాచి ఉంచి ఉన్నాను. ఇప్పుడైనా రా, నాతో నడువు, రా, నేను నీతో ఉంటాను. నీ భుజం మీద భుజం వేసి నీ చేయి పెట్టి దిగులు పడకు, భయపడకు, నీ చేయి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తానన్న ప్రభు మనకి అందుబాటులో ఉన్నాడు. విశ్వసిస్తే నీ చేతులు ప్రభు చేతులకు అప్పగిస్తే పడకుండా కాపాడేవాడు, పడితే లేవనెత్తేవాడు, ఆయన రాజ్యము చేరే వరకు నేను నడిపించే యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో నీ బ్రతుకులో అనుభవిస్తావు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాల్లో మనం అందరం వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఎవరు కదలొద్దండి. 1 నిమిషం 2 నిమిషాలు ముందెళ్ళి మీరు చేసేది ఏముండదు. ఈ ప్రార్థనా సమయంలో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ దయచేసి కళ్ళు మూసుకోరండి. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడి మన 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, ప్రభా నీతో నడుస్తానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా, నా భర్త ఇంకా మారలేదు, నా భర్తను మార్చు నాయన, నా భార్యను మార్చు ప్రభువా, నా బిడ్డలందరూ మారాలి నాయన, నా కుటుంబం అంతా పరలోకంలోకి రావాలయ్యా, మేమెవరూ నరకానికి పోకూడదు నాయన, నిన్ను వెంబడిస్తామయ్యా. ఈ లోకంలో బ్రతికినంత కాలము నీతోనే నడుస్తావు నాయన. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే మనసు మాకు దయచేయ్యా. లోకంలో పాపాలు చూసి ఆకర్షించబడి, లోకంలో మనుషులు చూసి కృంగిపోయి, లోకంలో పరిస్థితులు చూసి దిగజారిపోతున్నానయ్యా. అయ్యా, లోకంలో ఏం మేలైనా కీడైనా, నష్టమైన కష్టమైన యేసు వైపు చూసే కనులు నాకు దయచేయి తండ్రి. అన్నోరు తెచ్చి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇది అతి ప్రాముఖ్యమైన సమయం. ప్రభు నిన్ను లేవనెత్తే సమయం, ప్రభు నిన్ను బలపరిచే సమయం, ప్రభు నీ హస్తం పట్టుకొని నిన్ను నడిపించే సమయం. ఈ రోజు నుండి నీ రాకడ వరకు నీతోటే ఉంటానేసయ్యా. ఈ రోజు నుండి నా మరణం వరకు నిన్నే వెంబడిస్తానయ్యా. ఈ లోకమంతా పెంట కుప్పయ్యా, ఈ లోకమంతా చెత్తయ్యా. ఈ లోకంలో ఇచ్చే ఆశీర్వాదం, లోకంలో ఉండే ఆనందము తాత్కాలికమైందని నేను గుర్తించానయ్యా. ఎన్నోసార్లు మోసపోయాను. ఆయన పాపకాలమును, అల్పకాల పాప భోగమును నేను రుచించి మోసపోయానయ్యా, నష్టపోయానయ్యా, నా బ్రతుకును పాడు చేసుకున్నానయ్యా. ఈ రోజు నుంచి నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. నన్ను క్షమించు, నన్ను కడుగు, నా చేయి పెట్టుకొని నన్ను నడిపించు. నీతో నడుస్తానయ్యా.
ఉంటానయ్యా, నీతో ఉంటానయ్యా, నీవే నా దేవుడవయ్యా, నీవే నా రక్షకుడవయ్యా, నీవే నా ప్రభువయ్యా. నోరు తెరిచి దేవునితో చెప్పండి. ఇక్కడ మీరు ప్రార్థిస్తుంటే అక్కడ ఆకాశం నుంచి ప్రభు మీ ప్రార్థన వింటున్నాడు. ఆత్మస్వరూపిగా ఉన్న ప్రభు మనతో ఉన్నాడు. జకయ్యా త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదన్న ప్రభు ఈ రాత్రి నీ ఇంటికి వస్తానంటున్నాడు. నీతో నడిచి నీ ఇంటిలోనికి వస్తానంటున్నాడు. నీ బ్రతుకులో ఆయనకి స్థానం ఇచ్చినప్పుడు నీతో ఉండి నిన్ను వర్ధిల్లింపజేస్తానంటున్నాడు. ప్రభువా, నువ్వు లేని మూలానే మా ఇంట్లో మరణం వచ్చిందయ్యా, నువ్వు లేని మూలానే మా ఇంటికి శాపం వచ్చిందయ్యా, నీవు లేని మూలానే నాకు అనేకమైన పాపాల్లో పడిపోయి నష్టపోయానయ్యా. దేవా, నన్ను క్షమించు నాయన, పాపము ఊబిలో పడిపోయాను, నన్ను లేవనెత్తు నాయన. ఈ ఇంటర్నెట్ అనే వలలో పడిపోయానయ్యా, వీటికి బానిస అయిపోయానయ్యా, మానలేకపోతున్నానయ్యా, అపవిత్రమైన వాటిని చూడకుండా ఉండలేకపోతున్నానయ్యా. నా కన్నులు తిప్పయ్యా, నా కన్నులు పరిశుద్ధపరిచయ్యా, నా జీవితాన్ని మార్చు నాయనా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు ఒక కార్యాన్ని జరిగించడానికి, నిన్ను లేవనెత్తి నిన్ను నడిపించి రాని రాజ్య వారసుడిగా చేయ వరకు నిన్ను ఆశీర్వదించాలని ఆశిస్తున్న ప్రభు మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ రాత్రి నుండి నాకు తోడుండు నాయన. అది గాఢ అంధకార లోయైనా నేను భయపడను, అది మరణాంధకార లోయైనా నేను భయపడను. నీవు నా కాపరిగా ఉండేసయ్యా, నిన్ను సంతోషపెట్టే మనసు నాకు దయచేయి నాయన. నా పాపం నుండి నన్ను విడిపించు నాయన. సాతానుకు నా మీద అధికారం లేకుండా చేయి ప్రభువా. నీ బిడ్డగా నన్ను స్వీకరించేసయ్యా. నీతో నడుస్తాను, నీ రాజ్య వారసుడిగా ఉంటానయ్యా. నాకు తోడుండేసయ్యా అన్నవాళ్ళు అలాగే మీ రెండు చేతుల పైకెత్తి ప్రభువును పిలవండి. ఆయన పరిశుద్ధాత్మతో మిమ్మల్ని అభిషేకించి పాపములో పడకుండా, పక్కదారి పట్టకుండా మిమ్మల్ని తన పదంలో నడిపించి తన రాజ్య వారసుడిగా చేసుకున్నటకు ఆశ కలిగి ఉన్నాడు. శోధనలుంటాయి, శ్రమలుంటాయి, కానీ ఆయన కృప మనకు తోడున్నప్పుడు వాటిని మనం జయించగలుగుతాం. నోరు తెరిచి యేసయ్యా నాకు తోడుండు, ఈ రోజు నుండి నీతో నడుస్తానయ్యా అని మనస్ఫూర్తిగా చెప్పండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడు నాయన. అనేక స్థలముల నుండి ఎంతో ఆసక్తితో ప్రయాణాలు చేసి ఈ ఆవరణలోనికి వచ్చిన వారిని చూడు నాయన. నీతో నడవాలని, నిన్ను వెంబడించాలని, నీ రాజ్య వారసులు అవ్వాలని వారి హృదయ వాంఛను తీర్చుము నాయన. ఈ లోకంలో మాకు కలిగే శ్రమలు, మాకు కలిగే పోరాటాలు, మాకు కలిగే శోధనల్లో నీవు తోడుంటే మాకు చాలు అన్న ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాకు కలుగు చేయము తండ్రి. యేసయ్యను నేను విడిచిపెట్టాను, వెనకబడిపోయాను, నేను జారాను, పడిపోయాను, ప్రభువుకు దూరమయ్యానని ఎవరైతే గ్రహించుకొని పశ్చాత్తాపడుతున్నారో అతి వారిని నీ బలమైన గాయపడిన హస్తముతో లేవనెత్తము నాయన. మరలా పాపములోడికి పోకుండా, మరలా త్రాగుడుకు బానిసలు కాకుండా, మరలా సినిమాలకు బానిసలు కాకుండా, మరలా పాత స్వభావానికి చోటు ఇవ్వకుండా మీ ఆలయాన్ని, మీ సన్నిధిని ప్రేమించుటకు, నీ పాదాల దగ్గర సమకూడుటకు, నీతో నడుచుటకు సహాయం చేయి నాయన. ఇప్పుడే పరిశుద్ధాత్మ కార్యాలు మా మధ్య జరిగించుము. మా చుట్టూన్న వారు నువ్వు యేసుని వెంబడిస్తున్నావే, నీకేమొచ్చింది అన్నప్పుడు అయ్యా మా బ్రతుకుల్లో ఉన్న కొరతలు, మా బ్రతుకుల్లో ఉన్న బాధలు మా పక్కవారు చూచి హేళన చేయక్కర్లేకుండా మా బాధల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. యేసయ్యను నమ్ముకున్నావే, నీకు బిడ్డలు కలగలేదే అని నిందను భరిస్తున్న సహోదరుల గర్భాలను ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తరచున్నాము తండ్రి. యేసు ప్రభువును నమ్ముకున్నావు, నీ ఇంటిలో సమాధానం లేదే, నీ ఇంటిలో నీ బిడ్డలు మారలేదే అని నిందలు పడుతున్న వారిని ఈ రాత్రి అటువంటి ఎవరి బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించిన ఆయన కుటుంబాలు రక్షించబడి సంతోషముతో నీ సన్నిధి కొరకు పరుగులెత్తు వారికి ఉండుటకు సహాయం వచ్చేమో. యేసయ్యను వెంబడిస్తున్నానంటూనే సాతానుకు లోబడిన వారిని,
సాతానుకు చోటిస్తున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి విడుదల చేయించున్నాము నాయన. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదుము అన్న మాటతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. మాతో రమ్ము నాయనా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని జక్కయ్యతో చెప్పినట్లుగా ఈ రాత్రి ఈ ఆవరణలోనికి వచ్చిన వారందరూ నిన్ను మోసుకొని వెళ్ళడానికి, నీ సన్నిధిని తోడుకొని వెళ్ళడానికి, వారి గృహాలకు రక్షణ కలగడానికి, వారి జీవితాలకు సమాధానాలు కలగడానికి, ఆ కుటుంబాల్లో ఉన్న కీడు, నష్టము, శాపములు క్రీస్తు రక్తములో కొట్టివేయబడి సమాధానము, దీవెన, ఆశీర్వాదము కలగడానికి సహాయము చేయము. పరిశుద్ధాత్మ కార్యాలను మా అంతరంగాల్లో కొనసాగించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.